ఓం శ్రీ సీతారామాభ్యాం నమ. మనము మహాకవి శ్రీ వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణము పారాయణం చేస్తున్నాము. అందులో భాగంగా శ్రీరాముని సూచనపై గుహుడు నావను సిద్ధము చేయుట, పిమ్మట రఘువరుడు సుమంత్రునకు నచ్చజెప్పి అతన్ని వీడ్కొనుట, వారు నావని ఎక్కి గంగాను దాటుతున్నప్పుడు సీతాదేవి గంగను పూజించుట, వారు ఆవలి తీరును చేరి వత్సదేశమున ప్రవేశించుట అనే ఘట్టాలని ఈరోజు చూస్తాము. మన శ్రీరామచంద్రుడు సుమంత్రుడిని వెళ్ళిపోమంటున్నాడు తిరిగి అయోధ్యకు. ఆ ఘట్టాన్ని చూస్తున్నాము. దానికంటే ముందు సుమంత్రుడు కన్నీటిని ఆపుకొని ముఖము కడుక్కొని ఆచమించెను. పిమ్మట అతనితో శ్రీరాముడు పదే పదే మధురంగా ఇట్లు వచించెను. ఓ సుమంత్ర, నా దృష్టిలో ఇక్ష్వాకు వంశజులకు నీ వంటి మిత్రుడు మరియొకడు లేడు. కావున నా గురించి దశరథుని దుఃఖమును తొలగించు భారము నీదే. ఆ మహారాజు కడురుద్ధుడు, పైగా ఆయన విఫల మనోరథుడై ఆయన సంకల్పించిన నా పట్టాభిషేకము భంగమగుటచే శోకభారముచే కృంగిపోయి ఉన్నాడు. అందువలన నేను ఇంతగా చెప్పుచుంటిని. మహాత్ముడైన దశరథ మహారాజు కైకేయిని సంతోషపెట్టుటకై ఏ ఏ పనులను అప్పగించునో వాటినన్నింటినీ సాదరముగా నిర్వహింపుము. ఇదియే నా ప్రార్థన. రాజులు తమ అభీష్టములు నిర్విఘ్నముగా నెరవేరుటకే రాజ్యపాలన చేయుచుందురు. ఓ సుమంత్ర, ఆ మహారాజునకు ఏమాత్రము అప్రియము కలగకుండానట్లు ఆయన దుఃఖితుడు కాకుండానట్లు చూడుము. జితేంద్రియుడు, పూజ్యుడు, ఇంతవరకు దుఃఖమును ఎరగనివాడు వృద్ధుడైన మహారాజునకు నాకు మారుగా పాదాభివందనమునర్చి ఆయనతో ఈ మాటలను పలుకుము. అయోధ్యను వీడి వనములలో నివసింపవలసి వచ్చినందుకు నేను గాని, లక్ష్మణుడు గాని, సీతాదేవి గాని అంటే మేమెవ్వరము బాధపడుటలేదు. 14 సంవత్సరముల వనవాస దీక్షను పూర్తి చేసుకుని వెంటనే నేను, లక్ష్మణుడు, సీతాదేవి తిరిగి వచ్చి మీ సమక్షమున వాలుదుము. అప్పుడు మీరు మమ్ములను తనివిదీరా చూడగలరు అని మహారాజుతో పలుకుము. ఓ సుమంత్ర, మా తల్లిదండ్రులతోడా, ఇతర మాతలతోడా, ఆ కైకేయితోడా వారి క్షేమ సమాచారం గురించి అడిగినట్లు తెలుపుము. నేను, సీతయు, చిన్నారి లక్ష్మణుడు కౌసల్యామాతకు పాదాభివందనములను ఆచరిస్తున్నట్లు ఇక్కడ వచింపుము. మహారాజు గారికి మేము నమస్కరించినట్లు నుడువుము. వెంటనే తాతగారి ఇంటి నుండి భరతుని అయోధ్యకు తీసుకొని రమ్ము. రాజుగారి అభిష్టానుసారము అతనిని యువరాజ పట్టాభిషిక్తుని గావింపుము. యువరాజైన భరతుని హృదయమునకు హత్తుకొని ఆనందింపుము. ఆ సంతోషముతో ఈ దుఃఖము తొలగిపోవును. అంటే మేము దూరం అవుట వలన కలిగిన దుఃఖము. పిదప భరతునితో ఇట్లు అనము, మహారాజు నందువలే తల్లులందరికీ ఎడల తారతమ్యమును చూపక సమాన గౌరవంతో ప్రవర్తింపుము. నీ తల్లియగు కైకేయి వలె సుమిత్రామాతను, మా జననిని కౌసల్యాదేవిని విశేషముగా ఆదరింపుము. తండ్రిగారి అభీష్టానుసారము నీవు యువరాజువై రాజకార్యములను నెరవేర్చుచుండుము. దానివలన ఇహపరలోక సుఖములు నీకు విరివిగా లభించును. అయోధ్యకు మరలి వెళ్ళుము అనుచు శ్రీరాముడు పలికిన మాటలను పూర్తిగా వినినంతనే సుమంత్రుడు మిక్కిలి దిగులు పడెను. పిమ్మట శ్రీరామునిపై గల ప్రేమాతిశయముచే అతడిట్లు పలికెను, రామా, నీ మీది చనువు కొలది ఇప్పుడు నీతో పలుకుతున్న మాటలలో నమ్రత లోపించినను, లోక మర్యాదకు భంగము ఏర్పడినను నేను నీ భక్తుడను కానా, ఆ దృష్టితో నన్ను క్షమింపుము. నీ ఎడబాటు వలన అయోధ్య నగరము పుత్రుని కోల్పోయిన తల్లి వలె వ్యాకుల పాటుకు లోనైనది. నీవు లేకుండా అట్టి అయోధ్యకు నేను ఎట్లు వెళ్ళగలను? అచటి నుండి బయలుదేరి వచ్చుచున్నప్పుడు అయోధ్యాపుర వాసులు శ్రీరామునితో శోభిల్లుచున్న ఈ రథమును చూచిరి. నేనొక్కడనే మరలి వెళ్ళినచో నీవు లేని ఈ రథమును చూచి ఆ ప్రజలు గుండె పగులుదురు. శ్రీరాముడు లేకుండా ఒక్క సారథితో మాత్రమే కూడియున్న ఈ శూన్య రథమును చూచి రణరంగమున నాయకుణ్ణి కోల్పోయిన సైన్యము వలె అయోధ్యానగరము దిక్కులేనిదై దైన్యమునకు లోనగును. నీవు దూరముగానున్నను ప్రజలు నిన్ను తమ హృదయములలో నిలుపుకొని ఉన్నందున నీవు వారి ఎదుటనే ఉన్నట్లు తలపోయి చుందురు. వారు ఎల్లప్పుడూ నీ ధ్యాసలోనే ఉందురుగాన వారికి ఆకలి దప్పులే పట్టవు. ఓ రామా,
నీవు వనవాసమునకు బయలుదేరినప్పుడు నీ ఎడబాటునకు తట్టుకునలేక ప్రజలు వ్యాకుల చిత్తులై పడిన క్షోభను నీవు చూసి ఉంటివి కదా. నీవు లేకుండా నేనొక్కడనే రథముతో మరలి వెళ్ళినచో ప్రజలు దానిని చూచి నాడు నీ వన ప్రయాణ సమయమున చేసిన ఆర్త నాదముల కంటే నేడు 100 రెట్లుగా ఆహాకారములు సలుపుదురు. ఓ దేవి, నీ కుమారుని మేనమామ ఇంటికి తీసుకొని వెళ్ళి తిని సంతాపమును వీడుము అని నీ తల్లి అయిన కౌసల్యాదేవితో నేను చెప్పుదునా? కాని ఇట్టి అసత్య వచనమును మాత్రము నేను పలుకజాలను. అట్లే నిన్ను అరణ్యములలో విడిచి వచ్చి తిని అనుమాట సత్యమే అయినను అది ఆమెకు అప్రియమగును. సత్యమే కదా అని అట్టి అప్రియ వచనమును పలుకుట ఎట్లు? దీనిని శాస్త్రం ఏమంటుందంటే, సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యం అప్రియం ప్రియం చ నా అనృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతన. నీతి శాస్త్రము సత్యమును పలుకవలెను, ప్రియవచమును నుడవవలెను. సత్యమే కదాయని అప్రియ వచమును పలకరాదు. ప్రియమును గూర్చు ఏదైనను అసత్యమును వచింపరాదు. ఇది ఏ సనాతన ధర్మము. నా అదుపులోనున్న ఈ ఉత్తమ అశ్వములు నీవు కానీ నీ ఆత్మీయులైన సీతా లక్ష్మణులు కానీ రథమునందు ఉన్నప్పుడే దానిని లాగును. ఇప్పుడు మీరెవ్వరూ లేకుండా అవి ఈ రథమును అయోధ్యకు ఎట్లు తీసుకొని పోవును? ఓ పుణ్యపురుష, అందువలన నీవు లేకుండా నేను అయోధ్యకు వెళ్ళజాలను. నీ వెంట వనములకు వచ్చుటకు అనుమతింపుము. ఇట్లు ప్రార్థించుచున్నను. నన్ను నీ వెంట రానియనచో మీరు నన్ను వీడి వెళ్ళిన మరుక్షణమే ఇచ్చట రథముతో కూడి నేను అగ్నిలో ప్రవేశించెదను. ఓ రఘురామ, వనమునందు నీ తపోదీక్షకు పెక్కు అడవి జంతువులు ఆటంకము కలిగింపవచ్చును. నేను రథారూఢునై వాటినన్నింటినీ పారదోలెదను. నీవు యువరాజు అయినచో ఆ రథమును నడిపి ఎంతయో ఆనందింపవలెనని ఆశపడితిని. కానీ నాకు ఆ భాగ్యము దక్కలేదు. అయితే ఈ వనవాస నిమిత్తమైనను నీవు ముందు నడుచుచు మిమ్ము సేవించుచు ఆనందింపగోరుచున్నాను. నీవు అనుగ్రహించినచో నీ వెంట వచ్చి మిమ్ము సేవించుచు ఆనందింపవలెనని ఆశించుచున్నాను. ప్రభు, మీ ప్రక్కనే ఉండి మిమ్ము సేవించుటకై నేను కుతూహలపడుచున్నాను, అనుగ్రహింపండి. ఓ సుమంత్ర, నీవు నా సమీపవర్తివై ఉండుము అని మీరు నన్ను ప్రీతితో ఆదేశించుటకై వేడుకొనుచున్నాను. ఓ మహావీర, నీ అనుగ్రహం ఉన్నచో వనవాస సమయమున ఈ అశ్వములు కూడా నీకు పరిచర్యలు నర్చి తరింపగలవు. స్వామి, వనమునందు మీతో కూడి నివసించుచు మీ ఆజ్ఞలను తలదాల్చి మీకు ఉపచారములను చేయగలను. ఆ భాగ్యమును పొందుటకై అయోధ్యనే కాదు కడకు ఆ దేవలోకమును కూడా పరిత్యజించుటకు నేను సిద్ధమే. దురాచారపరుడు దేవేంద్రుని రాజధాని యందు స్వర్గమునందు ప్రవేశింపలేనట్లు నీవు లేని అయోధ్యలో నేను అడుగిడజాలను. స్వామి, వనవాస దీక్ష ముయ్యగానే ఈ రథము మీదనే నిన్ను అయోధ్యానగరమునకు తీసుకొని వెళ్ళవలెనని నా అభిలాష. వనవాసమున నేను నీ వెంట ఉన్నచో 14 సంవత్సరములు క్షణముల వలె క్షణములలో గడిచిపోవును. లేనిచో దుఃఖ భారము వలన ఆ 14 సంవత్సరముల కాలమే 1400 సంవత్సరము కాలముగా బరువైపోవును. ఓ భక్తవత్సల, నీవు మా మహారాజుగారి కుమారుడవు. వనవాసమున నిన్ను సేవించుచు నీ వెంట ఉండువాడను. నేను నీ భక్తుడను, భృత్యుడను, సేవాధర్మమును నడుపుచుండువాడను. కనుక నీవు నన్ను విడిచి వెళ్ళవలదు. దయతో నన్ను నీ వెంట రానిమ్ము. ఇట్లు సుమంత్రుడు పదే పదే పరిపరి విధముల వేడుకొనుచుండగా సహజముగా భృత్యులను కనికరించే శ్రీరాముడు అతనితో ఇట్లు అనెను. ఓ ప్రభు సేవాపరాయణ, నాపై నీకు గల సాటేని భక్తి నేను ఎరుంగుదును. అయితే నిన్ను అయోధ్యకు పంపుడులో గల కారణములను తెలిపేదను వినుము. ఓ సుమంత్ర, నీవు ఒక్కడవే అయోధ్యకు వెళ్ళినచో నిన్ను చూచి నాకు పినతల్లి అయిన కైకేయి నిజముగానే శ్రీరాముడు వనములకు చేరినాడని పూర్తిగా నమ్మును. నేను వనములకు చేరినందులకు ఆ దేవి మిగిలి పొంగిపోవును. అంతేగాక ధర్మాత్ముడైన మహారాజు మిథ్యావాది కాడని గ్రహించును, సత్యసంధుడని తెలుసుకొనును. నాకు చిన్నమ్మైన కైకేయి తన పుత్రుడైన భరతుని పాలనలో సురక్షితముగా ఉన్న విశాల రాజ్యముపై తన అధికారమును నెరపును. నిన్ను అయోధ్యకు పంపుటలో నా ప్రధాన లక్ష్యము ఇదియే. నా తృప్తి కొరకై నీవు కోసల రాజధాని అయిన అయోధ్యకు ఈ రథముపై వెళ్ళుము.
నీకు నేను తెలిపిన విషయములన్నింటినీ యథాతథముగా మహారాజు మొదలగు వారికి వివరింపుము. ఇట్లు పలికి దృఢ నిశ్చయము గల శ్రీరాముడు రథసారథి అయిన సుమంత్రుని పెక్కు విధముల ఓదార్చెను. పిమ్మట అతడు గుహునితో యుక్తియుక్తముగా ఇట్లు నుడివేను. ఏమంటున్నాడో తర్వాతి భాగంలో చూద్దాము. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.